ధనుసు రాశి వారికి ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 18 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్టయితే వీరికి 5వ అధిపతి 12వ అధిపతి అయినటువంటి కుజుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో సంచారం అంతగా అనుకూలంగా ఉండదు. దాంపత్య జీవితంలో మనస్పర్ధలు, వివాహ ప్రయత్నాల్లో ఆలస్యం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపార భాగస్వాములతో విభేదాలు ఉంటాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో కూడా అభిప్రాయ భేదాలు మనకు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, కడుపుకు సంబంధించిన విషయాలు లేదా రక్తానికి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోపం వల్ల అవకాశాలు కోల్పోయేటటువంటి అవకాశం అనేది మనకు సూచిస్తుంది. కాబట్టి కోపం లేకుండా చూసుకోండి, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సహనం అనేది అవసరము. సహోద్యోగులు, క్లయింట్లతో, బిజినెస్ పార్ట్నర్స్ విభేదాలు వస్తాయి. కోపము, అసహనం అనేది కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, ఆంజనేయ స్వామిని దర్శించుకోండి, లేదా ఓం అంగారకాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు పఠించడం వల్ల చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి.